వాక్యంలోకి వెళ్ళి కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఈ సమయంలో ఒక చిన్న మెసేజ్ చెప్తాను ఈ పూట. మరి ఈ జగమెరిగిన వచనం ఇది. ఇంకా క్రిస్మస్ మెసేజ్ ఈ పూటతో లాస్ట్. రాత్రికి కూడా క్రిస్మస్ మెసేజ్ చెప్తాను, అంతే, అయిపోయింది. హల్లెలూయా. మరలా జనవరిలో ఎవరైనా పిలిస్తే వాళ్ళకి కూడా చెప్తాను క్రిస్మస్ మెసేజ్. ఓకేనా ప్రియులారా? ఒకసారి చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఒక మాట చదువుదాం మనం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్. దాని పై వచనాన్ని కూడా చదువు పెట్టండి, 13 కూడా చదివి పెట్టండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను. ప్రియులారా, యేసు ప్రభు పుట్టాడన్న సంగతి ఒక్కొక్కరికి ఒక్కో విధంలో దేవుడు చెప్పాడు. గొర్రెల కాపర్లకి దూతను పంపించి చెప్పాడు. జ్ఞానులకి, మన జాన్ పాల్ గారు లాంటి జ్ఞానులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం చేశాడంటే వాళ్ళు కనుగొంటారు కాబట్టి ఓ నక్షత్రాన్ని పెట్టేసి ఊరుకున్నాడు దేవుడు. ఏం మాటలు వాళ్ళే పరిశీలనగా తెలుసుకున్నారు. ప్రియులారా, అయితే మీరు గమనిస్తే ప్రియులారా, ఇక్కడ వాళ్ళందరూ ప్రభువుని చూడడానికి వెళ్తున్నారు, ఆరాధించడానికి వెళ్తున్నారు. వెళ్తున్న ఈ ప్రక్రియలో గొర్రెల కాపర్లకు కూడా వర్తమానం వచ్చింది. జ్ఞానులకు కూడా ఆ నక్షత్రాన్ని చూసి కనుగొన్నారు. అయితే పరలోక సైన్య సమూహం అంతా కూడా వచ్చి ప్రభువుని ఏం చేస్తున్నారంటే ఆరాధిస్తున్నారు. అయితే ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్తాను. క్రిస్మస్ ఎంత ప్రాముఖ్యమైంది, యేసు యొక్క పుట్టిక ఎంత ప్రాధాన్యత, యేసు భూమి మీద పుట్టడం అనేది, ఆయన లోకరక్షకుడిగా రావడం అనేది ఎంతో ప్రాధాన్యత ఉంది దానికి. దాన్ని చిన్నగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇంచుమించుగా నవంబర్ 25వ తారీఖు నుండి జనవరి 15th వరకు ఇంచుమించుగా క్రిస్మస్లు ఏం చేస్తారో నాకు జనవరి నెలలో కూడా క్రిస్మస్లు ఉన్నాయి, ఇంకా వెళ్ళాల్సినవి ఉన్నాయి. అయితే మీరు గమనిస్తే ఒక చిన్న విషయాన్ని మీకు చెబుతాను. క్రిస్మస్ ఎంత ప్రభావం కలిగిందంటే, ఎంత గొప్పదంటే, దూతలు కూడా ప్రభావితం అయిపోయినాయి. ఏంటో చెప్పమంటారా? దూతలు వాస్తవంగా పాడే పాట ఎప్పుడు ఏంటి? సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనే పాడాలి. కానీ యేసుప్రభు పుట్టుకను చూసినప్పుడు, యేసుప్రభుని చూసినప్పుడు పాట మార్చేసినాయండి దూతలు. సంతోషం తట్టుకోలేక ఇది చాలా సర్వోన్నతమైన కార్యం, ఇది చాలా ఉన్నతమైన కార్యం అని పాట మార్చేసినాయి. దేవుడు కూడా ఏం అనలేదు దూతల్ని. ఎప్పుడు పరలోకంలో దూతలు పాడుతున్న పాట ఏంటి? సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండింది. క్రిస్మస్, యేసుప్రభు పుట్టిక, భూమి మీదకి రావడం, ఆ మహోన్నతమైన కార్యం, ఆ ఉన్నతమైన కార్యం దూతలతో పాట మార్పిచ్చేసింది. చాలాసార్లు చదువుకున్నాంగా, ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు చదువుతాం, మన కళ్ళు దేవుడు తెరిపిస్తే కానీ అది తెలియదు మనకి. అర్థమవుతున్న ప్రియులారా? లోక సంబంధమైన వాటి కొరకు తెరవబడ్డం కాదు, కానీ ఆత్మ సంబంధమైన వాటి కొరకు మన మనోనేత్రాలు వెలిగించబడాలి. అందుకే దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రం మందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరవబడు. ప్రైజ్ ది లార్డ్. దూతలో పాట మార్చేసినండి, పాట మార్చి పదాలు పెట్టి, కొత్త పదాలు పెట్టి పాడుతున్న పాట ఏంటి తెలుసండి? సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద. అమ్మో, అసలు ఇంత కార్యాన్ని బట్టి మేము దేవాది దేవుణ్ణి, ఆ రాజుని, ఆ ప్రభువుని స్తుతించుకుంటూ ఉండలేము. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. ఏమంటున్నాయంటే, ఇది ప్రతి ఒక్కరి హృదయాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో, ప్రతి ఒక్కరి హృదయాల్లో యేసయ్యను గణపరచాల్సిన ఘట్టం, యేసయ్యను గొప్ప చేయాల్సిన కార్యం, యేసయ్యను హెచ్చించాల్సిన కార్యం, యేసయ్యను హెచ్చించి ఆయన ఆరాధించాల్సిన కార్యం అని చెప్పి సర్వోన్నతమైన స్థలం. సర్వోన్నతమైన స్థలం అంటే పరలోకం, సర్వోన్నతమైన స్థలం అంటే మన హృదయం. అవునా కదా? నేను మహాగణుణ్ణి, మహోన్నతుడు, నిత్య నివాస అయినవాడు. ఆయన ఎలాగూ సెలవిస్తున్నాడట, నేను సర్వోన్నతమైన, మహోన్నతమైన, పరిశుద్ధ స్థలాల్లో నివసించువాడునైనను. వినయం గలవారి యొద్ద, దీన మనసు గలవారి నేను ఉంటాను, వినయం గలవారి యొద్ద నేను నివసిస్తాను. మరలా గుర్తుపెట్టుకోండి, నీ హృదయం చాలా
దేవునికి విలువైనది. దాంట్లో ఏది పడుతుంది నింపడానికి లేదు. మీరు దేవుని ఆలయం అని, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరుగరా అంటాడు. ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే ఆయన వారిని ఏం చేస్తాడంట? ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ప్రియులారా, నేను ఒక మాట చెప్తున్నాను, ఎవరికి అనుకూలమైన రెఫరెన్స్ వాళ్ళు తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఎవరికి అనుకూలమైన రెఫరెన్స్. నీతి ఏంటి? అదంతా ఆ మొత్తం అంశాలన్నీ, వచనాలన్నీ పిండితే వచ్చే సారాంశం ఏంటి? కమలాపండు తీసుకొస్తాం, లోపలను గుజ్జుపడేసి తొక్క పిండుకున్నాం అనుకోండి, పైన ఉన్నది కమలాపండు కాదా? సెపరేట్ అండి. కమలాపండులో ఒక భాగం కాదా పైన తొక్క? నారంజకాయలో పైన తొక్క ఒక భాగం కాదా? సీతాఫలంలో పైన తొక్క ఒక భాగం కాదా? అరటిపండులో పై తొక్క ఒక భాగం కాదా? జ్యూసులు అది కూడా వేసేస్తామా? వేసి చూడండి, త్రాగలే. వాక్యంలో ప్రియులారా, ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. దాని సారం ఏంటి, సారాంశం ఏంటి, ఏది మనం పట్టుకోవాలి, ఎలా ఉండాలి, దాంట్లో ఉన్న నీతి ఏంటి? అందుకే అంటాడు, యెహోవా వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట, సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ దొరుకుతుందంట. ఏ జతపక్షి దానికి ఉండక మానదంటండి. ఒక వచనం ఉందంటే దాన్ని సపోర్ట్ చేస్తూ దానికి రిలేటెడ్గా ఉన్న ఇంకొక వచనం ఉంటుందండి. పాత నిబంధనలో కూడా 2-3 సాక్షుల నోట ఒక వచనాన్ని ప్రభు ఏం చేశారంటే దాన్ని స్థిరపరిచాడు. దూతలు ప్రియులారా చెబుతున్న మాట ఏంటంటే, ఇది చిన్న కార్యం కాదు, మామూలు కార్యం కాదు, మామూలుగా జరిగింది కాదు, ఆర్డినరీ థింగ్ కాదు, మామూలు ఆలోచన, చిన్న ఆలోచన కాదు, ఇది చాలా ఉన్నతమైందని చెప్పి దూతలు పాట మార్చేసి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనే పాడాలి. కానీ సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద. ఇది అందరి హృదయాల్లో జరగాల్సిన కార్యం, అందరి హృదయాల్లో యేసుకు చోటు ఇవ్వాల్సిన కార్యం, అందరూ యేసుని చేర్చుకోవాల్సిన కార్యం, అందరూ యేసునే ప్రతిష్ఠించుకోవాల్సిన కార్యం, అందరి హృదయాల్లో ప్రభు ఉండాలి అని పాడుతున్నాయండి దూతలు. రెండోది ఏమంటుంది? ఆయనకి ఇష్టలేను. ఇది ఎవరు పడితే వాళ్ళకి కాదు, కానీ నిజంగా దేవునికి ఇష్టలుగా బ్రతికిన వాళ్ళకి సమాధానం దొరుకుతుంది. దేవునికి ఇష్టలుగా ఇంత కార్యం చేసిన ప్రభుకి ఇష్టలుగా ఉంటేనే, ఆయన మెప్పిస్తేనే, ఆయన మురిపిస్తేనే, ఆయన సంతోషపరిస్తేనే వాళ్ళకి సమాధానం. అమ్మో చిన్న విషయం కాదు అని పాడుతున్నాయండి దూతలు. హల్లెలూయా. కాదండి, దేవునికి ఇష్టలుగా దేవుని సంతోషపరిచేట్టుగా మనం బ్రతకాలి. నేను అంటాను, ఎవరు ఏమి తీసుకోవాలంటే ఆ తీసుకునే వాళ్ళకి జతగాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు రూతు వార్పను చూసిందనుకోండి, ఏమనిపిస్తుంది? నేను కూడా అలా చేస్తే బాగుంది. నేనంటాను, క్రైస్తవ్యంలోనే మిడిమిడిగా భక్తి చేస్తున్న వాళ్ళు, క్రైస్తవ్యంలోనే రాకడగా సిద్ధపడిన భక్తి చేస్తున్నవారు, క్రైస్తవంలోని అలవాటు సంబంధంగా ఆచార వెళ్ళి వచ్చేస్తున్నవారు, వెళ్ళామా లేదా అని వచ్చేస్తున్నవారు చాలామంది ఉంటారు. రాకడకు సిద్ధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, సియోను వెళ్ళేవారు కొంతమంది ఉంటారు, దేవుని చేత బహుమానాలు పొందేవాళ్ళు కొంతమంది ఉంటారు. భక్తిలో ఉన్నాయండి. మామిడి పళ్ళు సీజన్ వచ్చిందనుకోండి, అసలు మీకు విషయం తెలుసా? మనం తినేదంతా మామిడి పళ్ళు చెత్త అంటండి. ఒరిజినల్ మామిడి పళ్ళని ఇతర దేశాలు వెళ్ళిపోతాయి అంటండి. బాధపడకండిలే, ఒరిజినల్గా పండే పళ్ళు, శ్రేష్టమైన పళ్ళని ఎక్కడికి వెళ్ళిపోతాయంట? ఎక్స్పోర్ట్ అయిపోతాయి ఇతర దేశాలకి. మిగిలిపోయి తినే మనం మురిసిపోతున్నాం, నేను మురిసిపోతున్నాను ప్రాముఖ్యంగా. అర్థమవుతుందండి? అలాగే భక్తిలో కూడా క్యాటర్లు ఉంటాయి, భక్తిలో కూడా ప్రియులారా వ్యత్యాసాలు ఉంటాయి, పరలోకంలో కూడా స్థానాలు ఉంటాయి. రాబోయేవాడు నువ్వేనా, మేము వారి కోసం ఎదురు చూడాలా అన్నాడు యోహాను గారు. ఆయన అన్నాడు, అత్యంత అల్పుడంట పరలోకంలో యోహాను గారి కంటే పై స్థానంలో ఉంటాడని దేవుడు చెప్పాడట. ఇప్పుడు యోహాను గారు అంటే ఏ రేంజ్లో, ఎక్కడ నువ్వు దేని విషయంలో గొప్ప అసలే అండి? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అని ఉందండి అక్కడ కదా. అసలు యోహాను గారి విషయంలో మనం యోహాను గారి కంటే మనం దేని విషయంలో గొప్ప? అరణ్యంలోకి వెళ్ళి సేవ చేస్తున్నాడు, తేనె మిడతలు తింటున్నాడు, ఒక చర్మం లాంటిది కప్పుకుంటున్నాడు, దేని విషయంలో కూడా సౌకర్యం కోరుకోవట్లేదు, లగ్జరియస్గా బ్రతకట్లేదు. అలాంటి వ్యక్తితో మనం పోల్చి మనం దానికంటే అల్పుడైన వాడు దానికంటే పైన ఉంటాడంట. అంటే పరలోకంలో ఖచ్చితంగా ఏమున్నాయి? క్యాడర్లు ఉన్నాయి, స్థానాలు ఉన్నాయి. ఆ స్థానాలు ఎలా పెరుగుతాయి?
భూమి మీద నువ్వు చేసే భక్తిని బట్టి. దూతలు పాడుతున్న ఇది మామూలు విషయం కాదు బాబోయ్, చిన్న విషయం కాదు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద ఎవరిని మనస్సు ఆయన మీద ఆనుకును వాడిని పూర్ణ శాంతి గెలవాలని చేస్తాడు. అబ్రహాం దేవుని మీద ఆనుకున్నాడండి, పూర్ణ శాంతి గెలవానికి చేశాడు. యాకోబు దేవుని మీద ఆనుకున్నాడు, రూతమ్మ దేవుని మీద ఆనుకుంది, రాహాబు వేశ్య దేవుని మీద ఆనుకుంది. సంపూర్ణమైన శాంతి వారికి దొరికింది. ఆమేన్ చెప్పండి. అర్థమవుతున్న ప్రియులారా, ఇది చిన్న విషయం కాదంటండి. క్రిస్మస్ అంటే దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ, మొదటి స్థానం, ఉన్నతమైన స్థానం, గణపరచాల్సిన స్థానం. ప్రభువుని ప్రశంసించాలి, ఆరాధించాలి, గొప్ప చేయాలి, ఆయన నామం సన్నుతించబడుగా కానీ పాడాలి. అలాంటి కార్యమని ఒకే ఒక చోట పాట మార్చి దూతలు పాడుతున్నారండి. బైబిల్ గ్రంథంలో 2 చోట్ల దూతలు పాటలు పాడినట్టు మనకు కనపడుతుంది. 3 చోట్ల కనపడుతుంది. భూమి మీద అయితే 2 చోట్ల, దర్శనం అయితే ఒక చోట, ఇంకొక చోట కూడా కనపడుద్ది. యోబు గ్రంథం 38:7 చదవండి, తీసి చూడండి లేఖనాలు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదివి పెట్టండి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? దేవుడు ఒక కార్యాన్ని చేయడానికి, భూమికి పునాది వేయడానికి, ఇంత పెద్ద భూమికి దేవుడు పునాది వేశాడంట. వేసి ప్రియులారా, వేసే ముందు క్వైర్ టీం వచ్చారంట పరలోకం నుండి. ఆ క్వైర్ టీం వచ్చి ప్రియులారా పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తున్నారంట. ఉదయ నక్షత్రాలు, మార్నింగ్ స్టార్స్, ఇవన్నీ కూడా వచ్చి ప్రియులారా ప్రభువుని ఆరాధిస్తున్నారంట. బస్సులు ఉంటాయండి, ఆ బస్సులకి మార్నింగ్ స్టార్ అని పేరు ఉంటుంది. అసలు మార్నింగ్ స్టార్ ఎవరు? మార్నింగ్ స్టార్ మనం కూడా. వైబి అగస్టిన్ గారు రాజమండ్రిలో సేవ చేస్తున్న దినాల్లో ఆయనకు ఒక పత్రిక ఉండేది. ఆ దినాల్లో పత్రిక పరిచర్య కూడా చాలా తక్కువ అండి. విషయం చెప్పమంటారా, ఒక దైవజనుడు ఇంత బిజీ స్పీకర్గా తిరుగుతూ, అనేక సంఘాలకు ఆశీర్వాదకరంగా ఉంటూ, అనేక సంఘాలను బలపరుస్తూ, అనేక మందిని ప్రభు వైపు త్రిప్పుతూ, మళ్ళీ మ్యాగజైన్ నడిపించాలంటే కష్టమా కదా? చాలా కష్టం. సంపాదకీయం అని రాస్తారు అందులో. వైబి అగస్టిన్ గారి నక్షత్రం పేరు, ఆయన యొక్క పత్రిక పేరు ఏంటంటే మార్నింగ్ స్టార్, అరుణోదయ నక్షత్రం. ఆ రోజులు అసలు పత్రికలు లేని టైంలో, తక్కువ ఉన్న టైంలో ఆయన పత్రిక నడిపించేవారు. యేసన్న గారు కూడా ఒక పత్రిక నడిపిస్తారు, దాని పేరు బలిపీఠం అండి. హల్లెలూయా. అర్థమవుతుంది ప్రియులారా, ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి ప్రియులారా ప్రభువుని ఆరాధన చేస్తున్నప్పుడు, జయధ్వనులు చేస్తున్నప్పుడు, దేవుని గొప్ప చేస్తున్నప్పుడు, ఆ ధ్వనుల మధ్యలో భూమికి పునాది వేసింది. మీకు విషయం తెలుసండి, ఇంత పెద్ద భూమికి పునాది ఉంది. ఫస్ట్ బైబిల్ గ్రంథంలో అన్నిటికంటే ఫస్ట్ ఉన్న గ్రంథం ఏంటంటే యోబు గ్రంథం, పురాతనమైన గ్రంథం. హల్లెలూయా. మరి అలాగున్న దాని పునాది పోయిందంటే, లూసిఫర్ పైనుంచి పడిపోయినప్పుడు దానితో పాటు కొన్ని వేల దూతల్ని, కోట్ల దూతలను తీసుకుని వచ్చేసారు. వస్తే ప్రియులారా వచ్చినప్పుడు ఈ భూమి యొక్క పునాది మీద పడిపోయింది. పునాది విరిగిపోయింది. భూమి ఏమైపోయిందంటే నీటిలోకి వెళ్ళిపోయింది. నీటిలో వెళ్ళిపోయి దానిపైన జలములు అల్లాడేస్తున్నాయి. చీకటి కమ్మేసుకుంటే ప్రియులారా దేవుని ఆత్మ అలా పతనమైపోయి, శూన్యంగా మారిపోయి, పతనమైపోయి, రూపం లేకుండా శాపంగా మారిపోయి, కొన్ని సంవత్సరాల నుంచి నానిపోయిన భూమి మీద అల్లాడి పొదిగాడంటండి. పొదిగి భూమికి ఏం చేశాడంటే రూపాన్ని ఇచ్చాడంట. రూపాన్ని ఇచ్చి భూమిని తీసుకెళ్ళి శూన్యంలో నిలబెట్టాడంట. ఇప్పుడు ఎక్కడుందండి భూమి? ఇంత పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి, డిపార్ట్మెంట్లు ఉన్నాయి, రైల్వే స్టేషన్లు ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి, గోదావరి ఉంది, నది ఉంది, సముద్రాలు ఉన్నాయి. వింటున్నారండి? పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా శూన్యంలో వేలాడుతున్న భూమిలో ఉన్నాయండి. చిన్న విషయం కాదు ప్రియులారా. ఉదయ నక్షత్రాలు ఏకంగా క్వైర్ పాటలు పాడు, ఏ పని చేయాలన్న దేవుడు స్తుతుల మధ్యలో. మరి మన పరిచర్యకి ప్రాముఖ్యంగా మీ అందరూ కూడా వెళ్ళాలి. నాకు దేవుని ఆరాధించుకోవడానికి ఇచ్చిన ఈ వరం ఒక భాగ్యం అండి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని నేనేమని వివరిల్తును. హల్లెలూయా. ఇంకేమని పాడాలి?
ఇచ్చిన భాగ్యానికి, ధన్యతకి. ఈ క్వైర్ టీం అంతా కూడా వచ్చి ప్రియులారా చక్కగా దేవుని ఆరాధన చేస్తూ స్తుతిస్తూ గొప్ప చేస్తూ ఉంటుంటే, ఈ క్వైర్ టీం అని స్తుతిధ్వనులు ప్రైజింగ్ చేస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు, కోరస్ పాడుతున్నప్పుడు, దేవుని ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తున్నప్పుడు ప్రియులారా ఆ ఆరాధనలో వాటి మధ్యలో దేవుడు ఏం చేశాడంటే భూమికి పునాది వేశాడంట. ఇక్కడ కూడా క్వైర్ పాడారు. యేసై పుట్టినప్పుడు కూడా క్వైర్ పాడారు. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఓకేనా ప్రియులారా? తర్వాత మీరు గమనిస్తే యెషయా దర్శనం చూస్తున్నప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదువుతారా మొదటి నుండి? రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. నేను చెప్పానుగా, మరలా చెప్తున్నాను ఈరోజు, ఉజ్జియా మన జీవితంలో చచ్చిపోతేనే దేవుడి యొక్క దర్శనం మనకు కలుగుతుందట. ఎవరు చనిపోవాలి? ఉజ్జియా చనిపోవాలి. నేనంటాను, ఆ ఉజ్జియా సెల్ ఫోన్ అవ్వచ్చు, తిండి అవ్వచ్చు, లోకం అవ్వచ్చు, శరీరాశలు అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, సీరియల్ అవ్వచ్చు, లోక సంబంధమైన షోలు అవ్వచ్చు. కొంతమంది ఏమీ చూడరు కానీ షోలు చూస్తారు. బైబిల్ చెప్పిందా చూడొద్దని? సినిమాకి వెళ్ళకో అని చెప్తుందేంటి? అల్లరితో కూడిన ఆటపాటలు అంటే మనం అర్థం చేసుకోవాలిగా పిల్లలు. అందుకే వాక్యం వెనకాల ఉన్న ప్రతిదాన్ని రోష్ అని ఉంటుంది. ఎహెజ్కేలు గ్రంథం రోష్, దాని పేరేంటి తెలుసా? రష్యా. రష్యా కోసం ఉందండి రోష్ అని ఉంటుంది. దానికి ఇంకొక దానికి యుద్ధం జరుగుతుందని ఉందండి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కోసం ఆల్రెడీ బైబిల్లో ఉందండి. బాగా మనం పరిశీలన చేసి దేవుని జ్ఞానాన్ని అడిగి లోపల ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకున్నట్లుగా మా నేత్రాలు వెలిగించు ప్రభు అని అడిగితే తెలుస్తుంది. నాసా సైంటిస్టులు సూర్యుడిలో ఒక పొర పోయింది, ఇలా జరిగింది, అలా జరిగిందని చెప్పి వాళ్ళు చెబుతున్నారు పరిశోధన చేసి. ఒక విషయాన్ని చెప్పనండి, బైబిల్ ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే సూర్యుడు చంద్రుడు నలిపైపోతాడు, సూర్యుడు ఎరిపోయిపోతాడు, అందులో పరిస్థితులు మార్చబడతాయి, ఒక పొర ఉంటుంది, ఆ పొర పోతుంది, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గిపోద్దని ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం బైబిల్ చెప్పిందా లేదా? ప్రైజ్ ది లార్డ్. అందుకే పిల్లలు, ప్రపంచంలో ఎవరు ఢీ కొడదామన్నా, ఎవరు ఏం చేద్దామన్నా, ఏదో తీసుకొచ్చి మాట్లాడదామన్నా బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు ఓడిపోతారండి. అంత ప్రాధాన్యత కలిగిన, జ్ఞానం కలిగిన, భవిష్యత్తును నిర్దేశించగలిగిన, నిర్ణయించగలిగిన గ్రంథం అండి బైబిల్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఒక ముసలమామ ఇంట్లో చాలా గ్రంథాలు ఉన్నాయంట, బైబిల్ తీసుకెళ్ళి పైన పెట్టిందంట, గ్రంథాల పైన పెట్టి. ఒక అతను వచ్చి, ఏంటి ఎప్పటి నుంచి ఉన్న మన గ్రంథాల కింద పెట్టా, భక్తి చేస్తున్నావా, ప్రభువుని అంగీకరించావా ఏంటి అని ఎటకారంగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా నువ్వు ఎటకారంగా మాట్లాడిన, ఎలా మాట్లాడినా బైబిల్ ఎక్కడుంటుంది? గ్రంథాలన్నిటికీ కూడా పోటీ జరుగుతూ ఒక గ్రంథాలు జరిగితే అంతా తీసుకొచ్చి బైబిల్ గ్రంథాలు అందరికంటే అట్టడుగుని పెట్టాడంట. ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయంట. ఒక పాస్టర్ గారు, మంచి పెంతెకోస్తు ఉద్యోగం కలిగిన పాస్టర్ గారు, ఆత్మ కలిగి వెళ్ళి, మా దేవుడు ప్రపంచానికి పునాది, అందరికంటే కింద నుంచి వచ్చిన దేవుడు, మీరు కరెక్ట్గానే పెట్టారు బైబిల్ గ్రంథం అన్నాడంట. అడిగి ఏం చేయాలి అర్థం కాక, ఎందుకు వచ్చిన గొడవరా అని చెప్పి తీసి మధ్యలో పెట్టాడంట. అయ్యి బాబు, మీరు 100% ఆత్మచేత నడిపించబడుతున్నారు, మా దేవుడు ప్రపంచం నడిబొడ్లో పుట్టాడు, అందరికీ సెంటర్ ఈయనే, ఇంకొక దిక్కు లేదు, ఎవరికైనా సెంటర్ ఈయనని సువారు చెప్పాడంట. ఎవరికైనా సెంటర్ వేసయ్యే, ఇంక ఈయన తప్ప ఇంకొక మార్గం లేదని చెప్పారంట. ఓరు బాబు, ఎందుకు వచ్చిన వాళ్ళు పడలేకపోతున్నాను పైన పెట్టాడంట. ఇంకొక పెంతెకోస్తు పాస్టర్ గారు ఇలా అన్నాడంట, మీరు కరెక్ట్గానే పెట్టారు, మా దేవుడు అందరికంటే పైన ఉన్నాడు, పైనుంచి రాబోతున్నాడు అన్నాడు. పైనుండి రాబోతున్నాడు, యుగాలనని ఏలే మహారాజు, దేవతలన్నిటిపైన మహత్యం కలిగిన వాడు, సర్వం మీద అధికారం కలిగిన వాడు, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు ఏ రూపంలో చెప్పినా కూడా యేసు ప్రభు కోసం చెప్తాం మేము. ఏ అధ్యాయంలోంచైనా యేసు ప్రభువును చూపించగలుగుతాం, ఏ అధ్యాయంలోంచైనా ఎందులోనైనా ప్రభు కనపడతాడు, ప్రతి చోట ఉన్నాడు. వాక్యం అంతా ఆయనే ప్రియులారా. అర్థమవుతుందా? ఉదయ నక్షత్రాలు క్వైర్ టీం వచ్చి పాట పాడుతున్నప్పుడు, ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు, ఆ జయధ్వనుల మధ్యలో, స్తుతుల మధ్యలో, ఆ ప్రైజింగ్ మధ్యలో ప్రియులారా, ఆరాధన మధ్యలో, ప్రైజ్ అండ్ వర్షిప్ మధ్యలో దేవుడు ఏం చేశాడంటే
పునాది వేసి మూలరాతిని వేశాడంట. యెషయా గ్రంథంలో కూడా ప్రియులరా, ఉజ్జియా మరణం నొందిన తర్వాత నేను అంటాను, మీరు దేవుని దర్శనం మీకు కలగాలంటే, దేవుడు మీతో మాట్లాడాలంటే ప్రియులరా, ఉజ్జియా ఏమవ్వాలి? చచ్చిపోవాలి. ఆయన చనిపోతే తప్ప ప్రియులరా, ఉజ్జియా ఎక్కడ కూర్చుంటాడు ఒకవేళ రాజుగా ఉన్నప్పుడు? చెప్పండి. డిమార్ట్కి వెళ్ళి ప్లాస్టిక్ నేలపేట ఒకటి తెచ్చుకుని దాని మీద కూర్చుంటాడా? చెప్పరేటండి. రాజు ఎక్కడ కూర్చుంటాడండి? నేలపేట తెచ్చి కూర్చుని నేను రాజుని అంటాడా? చేతిలో చిన్న తుమ్మకార పట్టుకుని. రాజు ఎలా ఉంటాడు? రాజుకు తగినట్టుగానే ఉంటాడు. సింహాసనం మీద కూర్చున్నాడు. ఉజ్జియా మృతునందాలంటే నీ హృదయం అనే సింహాసనం మీద ఎవరు పడతారు కూర్చోకూడదు. కొంతమంది హీరోయిన్లు, కొంతమంది హీరోలు అంటే ఇష్టం. వాళ్ళు కనబడిన చాలు దొంగచాటుగా చూసేస్తారు ఇలాగా పోస్టర్ల వైపు. రియల్ హీరోని వదిలేస్తున్నారండి బాబు. నిజమైన హీరోని వదిలేసి డూప్లికేట్ వాళ్ళని పట్టుకుంటున్నారు అందరూ. ప్రభు అందరినీ మార్చునుగాక. మారిపోయామన్నట్టు ఫీలింగ్ ఇవ్వకండి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఓకేనా ప్రియులారా? అక్కడ దర్శనం కనబడింది. అయ్యో, దూతలంట పాడుతున్నాయంట, పరిశుద్ధుడు పరిశుద్ధుడు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుని పాడుతుంటే యెషయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నాను జనుల మధ్య. ఒక చిన్న మాట చెప్పమంటారా? దేవుడు ఎంత గొప్పోడో తెలిస్తేనే మనం ఏ స్థితిలో ఉన్నాం మనకేమవుద్దంటే, నీకు దేవుడు ఎంత గొప్పోడో తెలియనంతకాలం భక్తి మానస్ చేసుకుంటూ అలాగా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం మనం. పర్వాలేదులే అని చెప్పి. ఒక మాట అడుగుతున్నాను, ఇప్పుడు బుద్ధి లేని కన్యకలు ఉన్నారండి, బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు వ్యభిచారుల, పాపుల, త్రాగి తందనాలు ఆడేవారా? ఇష్టానుసారంగా బ్రతుకుతున్నవారా? ఎక్కడన్నా జారత్వం చేసిన వాళ్ళని చేసింది ఏంటో తెలుసా? ధీమా పర్వాలేదులే అనే ధీమా. ఏ ధీమా అండి? నాకు అనిపిస్తుంది, ఒకవేళ రానున్న దినంలో 10,000 మంది మన సంఘం అయిపోయింది అనుకోండి, నెలకి 1-2 సార్లు మీటింగ్కి వెళ్ళాలి అంతే. నేను వారమంతా మీ కొరకు ప్రార్థన చేయాలి. తగ్గిపోతాయి మీటింగ్స్. అప్పుడు సహకరించే బిడ్డలు, కొంచెం అర్థం చేసుకునే బిడ్డలు ఉంటే ఆ 2 రోజులన్నీ వెళ్తాం. అసలు సహకరించకుండా ఏడ్చేవాళ్ళు, ప్రతిదాన్ని నిందలు మోపేవాళ్ళు ఉన్నారనుకోండి, ఆ 2 రోజులు కూడా వెళ్ళాం. మీ ఇంటి దగ్గరే మీటింగ్లు పెట్టాలి. సరే, అప్పుడు ఎవరు వీధుల్లో కోటాలు పెట్టుకోవడం కావదు. మీ ఇంటికాడ నువ్వు స్తుతికోవడం పెట్టాలంటే ఏదైనా గ్రౌండ్ చూసుకోవాలి. 10,000 మంది భోజనాలు పెట్టాలంటే స్తుతికోవడం పెట్టవు. అవనివ్వండి పాస్టర్ గారు, పెడతామన్న ఆలోచన వస్తుందా మీకు? ఉద్యమం కొరకు ఎదురు చూస్తున్నామా? కడవరి ఉద్యమం కొరకు ఎదురు చూస్తున్నామా? చేస్తాడా చేయడా? ప్రభు చేస్తాడండి. నాకు తెలుసు, నా మీద ఉన్న పిలుపు, అభిషేకం, నా ఎడలో ఉన్న దేవునికి ఉన్న ప్రణాళిక, మొదట నీ స్థితి కొంచెము కొద్దిగా ఉన్నా తుదకు మహాభివృద్ధిని అవుతాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అయితే నేను చెబుతున్న మాట ఏంటంటే, ఈరోజు మీకు చెప్పాలనుకున్న సువార్త ఏంటంటే బిడ్డలారా, అది ఇప్పుడు వస్తున్నాను లైన్లోకి. యేసు ప్రభు దర్శనం అయితే, యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ విధానాల, రూటే, క్రమాలే, లేకపోతే అన్నీ మారిపోతాయి. దూతలే ప్రభువును చూసి, ప్రభువును దర్శించి వారి పాట మారిపోయింది. యాక్చువల్గా దూతలు పాడాల్సిన పాట ఏంటి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పాట పాడదు భయం అవుతుంది, సెల్ ఫోన్ పట్టుకుని రెడీగా ఉంటున్నారు కదా. కానీ ప్రియులరా, సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమా, హల్లెలూయా. నక్షత్రం 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 అని పాడుతున్నారండి దూతలు. క్రీస్తు పుట్టెనని ప్రకటించే నక్షత్రం, హల్లెలూయా. స్టారు అని పాడుతున్నారండి, హల్లెలూయా. ప్రభు దగ్గరికి వస్తే ప్రియులారా, ఆ పరవశానికి, అభిషేకానికి, ఆ దర్శనానికి, లేకపోతే ఆయన తాకిటికి, ఆయన యొక్క ప్రభావానికి ఏదో మనలో కార్యం జరుగుతుంది. దూతలే ప్రభావితం అయిపోయి, ఇంకా చిత్రం చెప్తాను వినండి, ఎప్పుడు పరలోకంలో చూస్తున్నాయి దూతలు ఆయన్ని. అవునా? ఎప్పుడు ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నారు దూతలు, ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటున్నారు, ఎప్పుడు కొనియాడుతూ ఉంటున్నారు. ఇంకా కళ్ళు తెరవడం, నిద్రపోవడం
నిత్యము 24/7, 7/24 చూస్తూనే ఉన్నా, ప్రభువుని ఆరాధన చేస్తూనే ఉన్నా, పాడుతూ ఉన్నా కూడా అక్కడికి తృప్తి అవుతలేదండి బాబు. ఆయన మంచితనం, ఆయన ఔన్నత్యం, ఆయన ఔన్నత్యం, ఆయన గొప్పతనం తృప్తి అవ్వక ఈసారి అది కాదు కానీ కొత్త పాట పాడేయాలని దూతలు ఏం చేసినాయి అంటే ఆ బాలుడిగా మారిపోయిన పిల్లోడిని చూసి, ప్రియులరా, ఆ పసికందును చూసి ఏం చేస్తున్నారంటే కొత్త పాట ఎత్తేసారు. ఏమైతే అవుతుందని ఎప్పుడూ పాడే పాట కాకుండా క్రొత్త పాట. ఇది మామూలు కార్యం కాదని వాక్యముతో కూడిన, ప్రైజ్ ది లార్డ్, వాక్యముతో కూడిన ఒక పాట పాడుతున్నారు. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం. ఆమేన్ చెప్పండి. నిత్యము చూస్తున్నా తనివి తీరట్లేదంటండి ఆయన్ని, నిత్యము ఆరాధిస్తున్నా తనివి తీరట్లేదంటండి, నిత్యము పొగుడుతున్నా తనివి తీరట్లేదంటండి, నిత్యము చూస్తున్నా ఆశ తృప్తి అవ్వట్లేదంటండి. అంత పరిశుద్ధుడండి బాబు. మనతో ఎవరైనా 10 నిమిషాలు స్నేహం చేస్తే, మా అంటే ఎక్కువైతే అరగంట చేస్తారు అండి. 10 నిమిషాలు స్నేహం చేస్తే 11 నిమిషం మన క్యారెక్టర్ ఏంటో, మన మాటలేంటో, మన నోరేంటో, మన చెవులేంటో, మన గొడవ ఏంటో, గోత్రం ఏంటో 11 నిమిషం అర్థమైపోద్ది వాళ్ళకి. ఇంకొకసారి నీతో స్నేహం చేయాలంటే కష్టమే. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి దేవుని ఆరాధన చేస్తూ, స్తుతిస్తూ, పాడుతూ, గొప్ప చేస్తూ, కొనియాడుతూ కూడా యేసుప్రభు భూమి మీద పుట్టిన తర్వాత క్రొత్త పాట పాడుతున్నారండి. ఏం పాడుతున్నారండి? నీ నోట్లోంచి ఎప్పుడు కూడా స్తుతి ఓట క్రొత్త మాటలు వస్తూ ఉండాలి. అది నిజమైన కృతజ్ఞత. చాలామంది జీవితాలు ఎందుకు ఫెయిల్ అయిపోతాయి తెలుసా? చాలామంది జీవితాలు ఎందుకు అప్డేట్లో ఉండరు తెలుసా? భక్తిలో ఎందుకు పరిశుద్ధంగా బ్రతకలేరు తెలుసా? ఎందుకు ప్రార్థన జీవితాన్ని కాపాడుకోలేరు తెలుసా అండి? స్తుతి ఉండదండి, నోట్లో ఆరాధన ఉండదండి. ఎవరన్నా పాడితే చాలా బాగా పాడారు బ్రదర్, చాలా బాగా పాడారండి, మీరు చాలా బాగా పాడారండి. నిన్న వేరే స్టేట్ నుంచి వచ్చారు. ఎవరు బీలమాలో? ఏ స్టేట్? పాండిచ్చేరియా, పంజాబ్ వాళ్ళు ఎవరు వచ్చారండి. వాళ్ళ మెసేజ్ విని ఇంగ్లీష్లో నాతో చెప్తున్నారు, చాలా బాగా మాట్లాడు, మీరు ఏ డినామినేషను అని అడుగుతున్నారు. అపోస్టలిక్ మూమెంట్ అండి, పెంతుకు. అది 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 అర్థమైపోయింది. అది బోల్డ్ మంది ఉంటారు పొగిడేవాళ్ళు, మెచ్చుకునేవాళ్ళు. మీరు చాలా బాగా చేస్తారు బ్రదర్ ఆరాధన, అసలు వర్షిప్లో నువ్వు పరవశం అయిపోయాం బ్రదర్. ఓకే అండి సిస్టర్, నువ్వు నోరు తెరిచి పాడావా? మరి దూతల కంటే ప్రయారిటీ మనకి ఇవ్వలేదా? దూతల కంటే గొప్ప స్థానం ఇవ్వలేదా? ఒక మాట చెప్తాను, మీరు చెప్పండి సమాధానం. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి దేవుని సింహాసనాన్ని మోస్తున్నాయి దూతలు. బరువులు మోయడంలో దూతలు గొప్పవాళ్ళా, మనం గొప్పవాళ్ళమా? దేవుని సింహాసనాన్ని కెరూబులు మోస్తున్నాయంటండి. ఎన్ని సంవత్సరాల నుంచి అని? ఎప్పుడు మేమేనన్నయ్య భోజనాలు అయిన తర్వాత పాత్రలు తాగడం, ఎప్పుడు మేమేనన్నయ్య, ఎప్పుడు మేమే మందిరం తుడవడం. దూతలు ఎన్ని సంవత్సరాల నుంచి మోస్తున్నాయి? కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మోస్తున్నాయి పిల్లరా. విసుగుదల లేదు. విషయం చెప్పమంటారా? ఎందుకని కోట్ల సంవత్సరాల నుంచి దూతలు మోస్తున్నాయంటే, ఈ పరిశుద్ధుని మొయ్యడం భాగ్యం అనుకున్నావే. ఆ భాగ్యాన్ని ఇంకోటికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఏం మిఖాయిల్ని పిలవచ్చుగా, గాబ్రియల్ని పిలవచ్చుగా, రఫాయిల్ని పిలవచ్చుగా, క్వైర్ టీంలో ఉన్న ఎప్పుడు స్తోత్రం అని ఉంటారా? వాళ్ళు మొయ్యరా? పిలవచ్చు కదా ప్రభువా అన్నారా? నాకు విస్తారమైన పనులు చేసుకున్నాను, మరియమ్మ నీ పాదాల దగ్గర కూర్చుంది, నీకు చింత లేదు. ఎవరో అలా అన్నాయా దూతలో? ఎవరినైనా పిలవమన్నాయా? అంటలేదండి. మేమే మోసేస్తాం, మాకు భాగ్యం అనుకుంటున్నాండి. ప్రభువా నశించిపోతున్నాం, నీకు చింత లేదా? తుఫాన్ వచ్చేసింది, 100 చింత, నీకు ఇంకా విశ్వాసం రాలేదు, చిన్న తుఫాన్కి కదిలిపోయావు, చిన్న అలజడికి కదిలిపోయావు. ఇన్ని సంవత్సరాలు ప్రభువు కూడా తిరిగి కూడా ప్రభుతో ఉండి కూడా నీ విశ్వాసం ఏమి వేరు లోపలికి తనలేదు. అందుకే చింత ఉంది ప్రభుకి. చింత లేకపోవడం ఏంటి ఆయనకి? ప్రైజ్ ది లార్డ్. సరే, ఆరాధించుట్లో దూతలు గొప్పవాళ్ళా, మనం గొప్పవాళ్ళమా? వేలాది దూతలలో గనుడైన నా దేవుడు నా పక్ష
నా కన్నీ. కొన్ని కోట్ల దూతల పైన ఆరాధన చేస్తూ ఉంటుంటే, స్తుతిస్తూ ఉంటుంటే, గొప్ప చేస్తూ ఉంటుంటే, ప్రభువుని హెచ్చిస్తూ ఉంటుంటే, నువ్వు ఇక్కడ పాటెత్తు భూమి మీద, పాట ఎత్తండి భూమి మీద. దేవుడు ఆ ఆరాధన అన్నీ కూడా విడిచిపెట్టి నిన్ను వెతుక్కుంటూ ఏం చేస్తాడో, వెతుక్కుంటూ వచ్చేస్తాడండి. నే వెదకి రాలేనని నా కోసం పరలోకంలో కూర్చుని మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, ప్రార్థనకి వెళ్ళాలి, ఆదివారం రావాలనుకున్న అందరూ నా దగ్గరికి వచ్చేయండి అనడానికి ఎక్కడికి వెళ్తాం? ఊహించుకోండి అది కూడా ఒకసారి. అవుద్దా? ఎందులో వెళ్తాం? అడ్రస్ ఎవరికి తెలుసు? గూగుల్ అమ్మకి తెలుసా? ఎవరికి తెలుసండి? వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరో నీకు ఫోన్ చేస్తున్నారు, ముందు వెళ్ళిపోయిన వాళ్ళు. పక్కకు వచ్చి అక్కడ ఆరాధన చేస్తుంటే పక్కకు వచ్చి ఉండు, రబ్బా మా ఓడో ఒకటి కింద ఉన్నాడు, పొరపాటున అది ఎత్తారంటే నిజంగా దేవుడు కాల్ చేసినా మిస్డ్ కాల్ అని పెట్టేయాలి, కానీ పిలిచాడంటే ఎత్తామంటే ఏంటి? ఇంక పిలుపు వస్తే ఊరుకోండి అని చివరి ఆదివారం ఏంటి బాబాయ్. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. భయం అండి ఒకరికి. జోయల్ గారని మేమందరం కూడా, వైబీ అగస్టిన్ గారు మమ్మల్ని బీహార్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా 2-3 రాష్ట్రాల్లో ప్రేయర్ వాక్ అండి, నడుచుకుంటా రాష్ట్రాల కోసం ప్రేయర్ చేయాలి. బుద్ధగయ వెళ్ళామండి. బౌద్ధ వృక్షం ఉంటుంది అక్కడ, బుద్ధుడి యొక్క ఆలయం ఉంటుంది అక్కడ. చాలామంది సమర్పించుకుని అక్కడ ఉంటారు. అక్కడ రాగి చెట్టు ఉంటుంది, ఎందుకు ఏమో కాదు అది రాగి చెట్టు, దాని ఆకులు పడితే తీసుకుని తినేస్తుంటారు. బాబా బుద్ధుడు దీని కిందే జ్ఞానోదయం ఇప్పటికి ఉందండి ఆ చెట్టు, రాగి చెట్టు. దానికి ఎందుకు కూర్చుంటే ఆయనకి జ్ఞానోదయం అంటే అక్కడ గుడి కట్టారండి ఆయనకి, మొత్తం వజ్రాలతో మెరిసిపోతున్నట్టు ఉంటుందండి. మా బ్యాగుల్లో బైబిల్ ఉన్నాయి. పొరపాటున మేము ప్రార్థన చేయడానికి వచ్చామని చెప్తే బీహార్ పిల్లర్, అది గయా ఉంది అందులో, బీహార్ క్యాపిటల్ పాట్నా. వెళ్తే ప్రియులారా సైలెంట్గా మేము ప్రార్థన చేసేవాళ్ళం, అంత అటు ఇటు తిరుగుతా ప్రార్థన చేసేవాళ్ళం. ప్రైజ్ లార్డ్. నేను అస్తమాట అప్పుడు క్రొత్త, ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా నా ప్రాణమున్న అని పాడితే, అదేంటండి అని, నా ప్రాణం ఉన్నంత వరకు అంటే పాడుతాను కదా డేవిడ్ నిన్ను ఆ పాట. నా భయం అండి కొంతమందికి. ప్రైజ్ లార్డ్. ప్రియులారా ఇప్పుడు చెప్పండి, ఆరాధించుట్లో దూతలు గొప్పవాళ్ళా మనం గొప్పవాళ్ళమా? దూతలే గొప్పవారా? అన్ని సంవత్సరాలు దూతలు ఆరాధించినట్లుగా ప్రియులారా, దూతలు గొప్ప చేసినట్లుగా మనం దేవుని గొప్ప చేయలేము, ఆరాధించలేము. విసుగుదం లేదండి వాటికి. మరి ఒకటే పాట, విషయం చెప్పమంటారా, ఎన్ని సంవత్సరాల నుంచి పరిశుద్ధుడు 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 అంటున్నా కూడా పాడి ముగించలేకపోతున్నారు ఆయన పరిశుద్ధతని, పాడి ముగించలేకపోతున్నారు. ప్రైజ్ లార్డ్. ఎంత పాడినా వర్ణాతీతమండి ఆయన పరిశుద్ధత. దేవదూతల్లో కూడా లోపం కలుగలిగినంత పరిశుద్ధుడు అంటండి ఆయన. మరి ఆయన బిడ్డలుగా మనం ఎలా బ్రతకాలి? యేసుప్రభు ఏమన్నాడో, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా. సరే, వర్తమానం అందించట్లు ఎవరు గొప్పవాళ్ళు? 430 years, 450 సంవత్సరాలు గబ్రియేలు దూత దేవుని సముఖంలో అలా ఉండిపోయిందంటే. భూమి మీదకి ఒక ఇన్ఫర్మేషన్ లేదు, వర్తమానం లేదు, ఒక ప్రకటన లేదు. ఎక్కడి నుంచి వచ్చాను? నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును. ఈ యేసు పుట్టాడనే వర్తమానం కిందకి తీసుకురావడానికి నిశ్శబ్ద కాలం ఒకటి ఉంది కదండి, మలాకీ పుస్తకం తర్వాత వైట్ పేపర్ ఉంటుంది. 430 years. ఎవరు ఓర్చుకోగలరండి? ఓర్చుకుని నిదానించుకుని ఆగి కనిపెట్టి తీసుకొచ్చింది ఒక ఖరీదైన కాస్ట్లీ ఇన్ఫర్మేషన్, వర్తమానం, ప్రత్యక్షత, వాక్. హల్లెలూయా. చెప్పిన తర్వాత ఏమి జరుగుతుందో, జరగబోయే వాటిని కూడా చెప్పింది. యేసు దగ్గరికి వచ్చిన ఎవరైనా, యేసును దర్శించిన ఎవరైనా, యేసును కనుగొన్న ఎవరైనా, యేసును చూసిన ఎవరైనా, వాళ్ళ రూటు మారిపోయింది. అది నేను చెప్పాలనుకున్నాను. దూతలకి పాటే మారిపోయింది, జ్ఞానులకి రూటు మారిపోయింది. దూత చేత బోధించబడి
యేసు దర్శనం అయింది దూత చేత బోధించబడి ప్రియులారా, వింటున్నారా? బోధించబడి వచ్చిన రూట్లో కాకుండా వేరే రూట్లో వెళ్ళారంటే. యేసు దర్శనం నీకైతే, యేసుని నీ తాకితే, యేసయ్య యొక్క స్పర్శ నీకు దొరికితే, ఆ దర్శనం నీకైతే, దర్శనం పొందుకుంటే పాత విధానం ఉండదు. నేను అంటాను, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మాట బాగా వినండి, మీ అందరి జీవితంలో దేవునితో ఒక ఎన్కౌంటర్ జరగాలి మీకు. అదొక రోజు మీ జీవితంలో ఉండాలి. దీన్ని ఒకవేళ ఎవరైనా తప్పుగా అనుకుంటారేమో ఒక మాట చెప్పనా? యాకోబు రాత్రంతా ప్రార్థన చేశాడు కదా, ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. మధ్యలో పౌలు శీలలాగా ఒక పాట పాడు ఉంటే ఇంకా తొందరగా ప్రతిఫలం వచ్చేదినేమో కదండి. ఆ ప్రార్థనకు ఆరాధన కూడా తోడై ఉంటే, నేను ఆయన తక్కువ చేయట్లేదు, మామూలుగా చెప్తున్నాను. యేసు దర్శనమిస్తే, యేసు మాట్లాడితే, యేసు యొక్క స్పర్శ తగిలితే ఆ మనిషి యొక్క నడవడికి వేరు. మేము చాలాసేపు ప్రార్థన చేస్తామండి, భక్తిపరులం అండి, బైబిల్ 30 సార్లు చదివేశామండి, 40 సార్లు ఆరాధన చేస్తామండి. నీ ప్రవక్తన చెప్తుంది నువ్వు ఎంత భక్తిపరుడు, నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు, నీ నడవడికి చెప్తుంది. ఒక్కసారైనా యేసు చేత నీకేమవ్వాలి? ఆశపడండి. ఈ 2 రోజులు ఆశపడండి. కడుక్కోవాల్సింది కడుక్కోండి, వదలాల్సింది వదలండి. జక్కయ్యకి యేసును చూడాలని ఆశ కలిగిందంటే చూసిన అన్నిటి మీద తృప్తి లేదు అతనికి. అది అర్థమైంది మీకు? ధనాన్ని చూడలేదు జక్కయ్య, సౌకర్యాన్ని చూడలేదా, డబ్బును చూడలేదా, ఆస్తిని చూడలేదా, ఎన్నో చూసిన దేని మీద తృప్తి కలగలేదని చెప్పి యేసును చూసాక తృప్తి కలిగేసి వీటి వల్ల నాకు తృప్తి లేదని అందరికీ పనిచేశాడు. అది నువ్వు చూడాల్సిన వ్యక్తిని చూస్తే, కలగాల్సిన దర్శనం నీకు కలిగితే, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, దైవజనాంగం ఎవరిని బిడా, ప్రి తమ్ముడు, తల్లి, చూడాల్సిన వ్యక్తి నువ్వు చూస్తే, దర్శనం అవ్వాల్సిన దర్శనం నీకైతే, ఎవరు నిన్ను దర్శించాలో ఆ దర్శనం నీకైతే, నీ రూట్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నక్షత్రం యేసున్న దగ్గరికి తీసుకెళ్లారు, దూత వచ్చి వాళ్ళకి చెప్పింది వేరే రూట్లో వెళ్ళొద్దు, ఏ రోజు దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పింది. వెందే ఇందాక నక్షత్రం చూపించింది, ఇప్పుడు నువ్వు చెప్పడం ఏంటి అన్నారా జ్ఞానులు? దూత చెప్పిన మాటను వింటున్నారు. నేను ఒక మాట చెప్పనా, మనం ఎంత జ్ఞానులమైనా, ఎంత తెలివైన వాళ్ళమైనా, ఎంత గొప్ప వ్యక్తులమైనా, మనకు నక్షత్రం ఉండాలి, నడిపించే నక్షత్రం. లేకపోతే ఫెయిల్ అయిపోయినట్టే. వద్దు, భక్తి దగ్గర మన జ్ఞానం పనిచేయదు, భక్తి దగ్గర మన తెలివులు పనిచేయదు, భక్తి దగ్గర మన స్వచ్ఛత్వం పనిచేయదు. ఖచ్చితంగా నక్షత్రం ఉండాలి. నక్షత్రం ఉంటేనే యేసు దొరుకుతుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసు యొద్దకు వచ్చిన ఎవరైనా, యేసును చూసిన ఎవరైనా ప్రియులారా, వాళ్ళ రూట్ ఏమైపోయింది? నీకు ఈ రాత్రి మధ్యాహ్నకాల సమయంలో యేసుతో ఒక దర్శనం అవ్వాలి. దేవుడు బ్రతికే ఉన్నాడా? బ్రతికున్నాడా? నేటికి సజీవుడే, నేటికి మాట్లాడతాడు, నేటికి స్పందిస్తాడు. ఆయన స్పర్శ మనం అనుభవిస్తున్నాం, ఆయన తాకిడి మనం అనుభవిస్తున్నాం కదా. మరి ఆశపడండి. నేను క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందయ్యా ఒక దర్శనం నాకు రావాలయ్యా, నీతో ఒక ఎన్కౌంటర్ అవ్వాలయ్యా, ఏదో ఒకటి, ఒక స్వరం వినడమో, ఏదో మాట్లాడటమో, ఏదో ఒకటి జరగాలయ్యా. నేను చెబుతున్న యథార్థంగా నిలబడి ఏ ప్రసంగాలు విని నేను మారలేదు, ఏ సభలో కూర్చుని నేను మారలేదు, అందరు గల అవుద్దని నేను అంటలేదు. ఒక చిన్న కార్యక్రమం నా జీవితంలో జరిగితే దేవుడు నన్ను దర్శించాడు, నా కళలో నీళ్ళు ఆగట్లేదు, ఆ స్పర్శ, ఆ తాకిడి, అది ఈ రోజుకి నేను మర్చిపోలేను. ఆ మొదటి దినాన్ని నా అంతటి నేను సమర్పించుకున్నాను పిల్లారా. దేవుని కొరకు బ్రతకాలని ఆశపడ్డాను, కానీ దేవుని సేవ పిలుపు ఉంది, చిత్తం ఉంది, ఉద్దేశం ఉంది. నీకు అలాంటిది నీ జీవితంలో ఒకటైనా ఉందా అలాంటి అనుభూతి? ఒక అనుభూతి, యేసు తాకిన అనుభూతి, యేసు మాట్లాడిన అనుభూతి, యేసు దర్శనం కలిగిన అనుభూతి, యేసై నేను స్పందించిన తొలి దినాలు, అలాంటి ఒక అనుభూతి నీకుంటే ఎప్పటికీ నీ లైఫ్లో నువ్వేమవు తెలుసా? ఫెయిల్ అయ్యి. ఒక చిన్న కుటుంబ ప్రార్థనలో కూర్చున్నారు యేసన్న గారు, పెచ్చోడ్లాగా ఆయన బట్టలన్నీ పాడైపోయి నీళ్ళు కూర్చున్నారు. ప్రార్థన జరిగింది అక్కడ. వాళ్ళకి కావాలని తొందరగా ముగించేసి ఇతను వ్యవహారం అంతా చూసి, బాబు కుటుంబ ప్రార్థన అయిపోయింది, వెళ్ళిపో అన్నారు. ఆ నిక్కర్ వేసుకుని చినిగిపోయిన బట్టలతో, ఎన్నో రోజులు అయిపోయింది మాసిపోయి బట్టలు, రక్తం కక్కుంటున్నాడు. అలా వెళ్తుంటే ప్రియులారా, ఒక దర్శనం వచ్చింది, ఒక వెలుతురు ఆయన తగిలింది. 10 నిమిషాల్లో ఆయనకున్న
పరిస్థితి అంతా కూడా మారిపోయింది. నేను అంటాను, ఆ దేవుడు ఇప్పుడు బ్రతికిలేడా? భక్తులకు అయిందన్నయ్య, ముందున్నోళ్ళకి అయిందన్నయ్య, ఎవరెవరికి అయిందని లేదు. కొర్నేలు ఒక విశ్వాసే. కొర్నేలు విశ్వాస కదండి, శతాధిపతి కానీ విశ్వాసే. కొర్నేలుకి దర్శనం ముందు దూత కనబడలేదా? విషయం చెప్పమంటారా? దూత కనబడినా తృప్తి పడిపోకూడదు. మీలో అసలు ఆశ అంటూ ఉంటే నేను ప్రభువును చూడాలి, ఆయన స్పర్శ అనుభవించాలి, ఆయన తాకిడి అనుభవించాలి. రాత్రి నేను ఈ మాటలు చెప్పానండి, ఇంకొక మెసేజ్ కానీ ఈ మాటలు చెప్తే చివరికి వచ్చినప్పటికి దేవుని తాకిడి అందరూ అనుభవించారండి. నేను కూడా స్టేజ్ మీద మోకాళ్ళు వేసి ఏడ్చేసాను, ఎక్కి వచ్చాడు దేవుడు అక్కడికి. ఇక్కడ ఉన్నాడా దేవుడు? ఉన్నాడు. అనుమానమా? నీలో ఇలాంటి ఆశ ఉందా ఏదైనా? ఆ దర్శనం, కొర్నేలు ఇంట్లో దర్శనం ఉంది, మగ్దలేని మరికి దూత కనబడిన తృప్తి పొందట్లేదు. మనమైతే దూతను ఇంటర్వ్యూ చేద్దాం, కానీ దూతకి మరీకి ఏమవట్లేదు. నా ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారు, నా ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారు? యేసు ప్రభు ఇంకొక రూపంలో వచ్చి, ఏం చేస్తావమ్మా అని కనబడితే ఏం చేస్తావు? మోసుకుని తీసుకెళ్ళిపోతాను నా ప్రభు కనబడితే. నాకు ఒక ఆడపిల్ల 85 కేజీలు బరువు అండి యేసు ప్రభు. 5 అడుగులు పైనే ఉంటాడండి ఆయన. ఒక ఆడపిల్ల శ్మశానానికి వెళ్ళి తెల్లవారుజామున నా ప్రభువు నాకు కనబడితే నేను ఏం చేస్తానంటుంది? సమర్పణ అంటే అదండి. నేను ఒక్కదాన్ని చేయగలనా? నాకు జత కావాలి, ఎవరో ఒకరు ఉండాలి. ఏం కాదు, అసలు నువ్వు నిలబడు, తెగించు, దేవుని కోసం నిలబడు. పునరుద్ధాన వార్తను ఫస్ట్ చెప్పింది ఎవరో? ఎందుకు పెట్టాడంటే వీళ్ళకి ఏం చెప్పిన ఆఫర్ ఉందని చెప్పారంటే ఆ షాప్ వాడి దగ్గరికి 150 మందిని తీసుకెళ్తారు. 1000 రూపాయలకు 30 చీరలు అనండి. నీకు తెలీదక్క, అయ్య బాబు ఈ చీర అక్కడే కొన్న ఆఫరు. హల్లెలూయా. అదో కృపావరం ఉంటుందండి. ఎవరినైనా ఎంత మొండోళ్ళనైనా లోకంలో బ్రతికి వాళ్ళని మందిరంలో కూర్చోబెట్టగలరు. స్త్రీలకి ఆ కృప ఉందండి. ఆమేననుకోండి, ఆఫర్కేనా కృప మీకు? వెంటనే ప్రభు ఆమె ఆశ చూశాడు. వినండి, ఎంతగా మరియాకి దేవుని స్వరం అలవాటు అయిపోయిందంటే, మరియా అన్నాడు. ఎవరండి మీరు? ఎవరండి బాబు? శ్మశానంలో రాత్రులు వెళ్తున్నారు, తెల్లవారుజాము భయం అవుతుంది. ఎవరండి అందా? మరియా రబ్బూని, బోధకుడా. ఎంతగా అలవాటు అయిపోయిందండి. ఆ 7 దెయ్యాలు పట్టిన మగ్దలేని మరికి యేసయ్య స్వరం. గట్టిగా వెళ్ళు చెప్పండి. మరియా యేసయ్య స్వరానికి ఎంత అలవాటు పడిపోయిందండి, ఎంత అలవాటు పడిపోయింది. యేసు దగ్గరికి వస్తే నీ రూటు పాత రూట్లు ఏమవ్వకూడదు, వద్దు. అసలు నువ్వు అక్కడికి వెళ్ళకూడదని ప్రభు నీకు దర్శనం ఇచ్చాడు. అక్కడికి వెళ్ళకూడదనే, వద్దు బాబోయ్, పాతది సర్దేసుకునే భక్తి, పర్లేదనే భక్తి, నాకు తెలుసులేనే భక్తి అంతా వద్దు. డ్యామేజ్ అయిపోతావు, నష్టం అయిపోతావు. నువ్వు ఎవరివైనా, ఏ స్థితిలో ఉన్నా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, ఎలాంటి వ్యక్తులమైనా ఒకరోజు నష్టపోతాం. తేడా లేదు అందులో. ప్రభుకి వాళ్ళ వీళ్ళని ఉండదండి, తీర్పు అందరికి ఒకటే. హల్లెలూయా. గట్టిగా వెళ్ళు చెప్పండి. యేసు దగ్గరికి వచ్చిన పిల్లల గుట్ ఏమైపోయింది? మారిపోయిందండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియులారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వాక్యం చదవండి. ఆ స్త్రీ తన కుండె విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవనియో నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి చుండి. చాలండి. ఒక విలువైన స్టేట్మెంట్ ప్రియులారా మీకు ఇస్తాను, మీరు తీసుకుంటారా? ఒక విలువైన మాట మీకు చెప్తాను. ఈ మంట అంతకుముందే 5 కొంపలను కూల్చిందంటండి. ఎన్నండి? చెప్పరేటండి? 5 ఇళ్ళను కూల్చేసింది. ఆ నీళ్ళు ఇచ్చే ప్రభా అని అంటే, ఒక్కరికి సింగిల్గా ఇవ్వకూడదమ్మా, మీ భర్తను కూడా తీసుకురా, ఇద్దరికి కలిపిస్తాను అన్నాడు. నాకు భర్త లేడయ్యా అంది. వెంటనే నిజమే, ఇప్పుడున్నోడు 5వ వాడు, ఉన్నవాడు కూడా నీకు పెనిమిటి కాదు. 5 కొంపలు ఆల్రెడీ నిప్పెట్టేసి అంటిచ్చేసాం మహాతల్లి. ఇప్పుడు ఎన్నోది ఇది? 5వది ఆల్రెడీ అయిపోయింది అని చెప్పంటే
విచిత్రమైన మాట ఏంటంటే, అన్ని కొంపలు కూల్చిన ఆమె, అన్ని కుటుంబాలను కూల్చేసిన ఆమె, అన్ని కుటుంబాలను పాడు చేసిన ఆమె ఊర్లో ఉన్న అన్ని కుటుంబాలని మొత్తం కట్టేయడానికి ప్రభు దగ్గర తీసుకొచ్చేస్తున్నాడు. ఒకసారి అర్థమైన మాట మీకు? యేసయ్యతో ఒక ఎన్కౌంటర్ జరిగింది. ప్రభు దగ్గరికి వచ్చింది, కొండ కూడా వదిలేసింది, రూట్ మారిపోయింది. నీళ్ళకొండట్టుకుని ఇంటికాడ. మరి సిస్టరు ఏ టైంలో వచ్చింది తెలుసండి? సిస్టరు 12 o'clock వచ్చిందండి. ఎప్పుడండి? ఏ సిస్టర్ అన్న 12 o'clock మంచినీళ్ళకి వెళ్తారండి? మా ఊర్లో 12 గంటలకి ట్యాప్లు వస్తున్నాయండి పాస్టర్ గారు అన్నారనుకోండి, ఊర్లో వాళ్ళు అందరూ బద్దకొస్తున్నా, ట్యాప్ ఇప్పుడు అంతకంటే బద్దకొస్తారు. 12 గంటలకు నీళ్ళు రావడం ఏంటంటే, ఎప్పుడు రావాలి వాటరు? 6 గంటలకు వచ్చేయాలి. 6 గంటలకు రావాలా? 12 గంటలకు వస్తున్నాయంటే అర్థం ఏంటి? 12 గంటలు రెండోసారి వదిలితే పర్వాలేదు. ఇప్పుడు 12 గంటలకి అందరూ నీళ్ళు పట్టుకునే టైంలో కాకుండా, అందరూ తెచ్చుకునే టైంలో కాకుండా, అందరూ పని చేసుకునే టైం 12 గంటలకి అండి ప్యాసన్ పోసలా రెడీ అయ్యి కొండట్టుకుని ఏం చేస్తుందంటే వెళ్తుందంటే ఎక్కడికి? వాటర్ తెచ్చుకుంటాం. రూట్ ఏమైపోయింది? ఇప్పుడు మారిపోయింది. నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ నేను కనుగొన్నాను రండి అని ఊర్లో అందరికీ చెప్తుందండి. నేను ఎప్పుడు చెప్తున్న మాట మరలా చెప్తున్నాను. ఆమె చెప్తే ఎవ్వరూ రారు. ఎన్ని కొంపలు కూల్చిందో అడ్రస్లు తెలుసు, అన్నీ మొత్తం తెలుసు. ఆమెలో ఏదో ఒక మార్పు చూశారు వాళ్ళ. పాత మాట లేదు, పాత వైఖరి లేదు, పాత వస్త్రధారణ కట్టు లేదు, పాత విధానం లేదు, పాత 2 రకాలుగా అర్థం వచ్చినట్టుగా మాట్లాడట్లేదు, పాత నడిపింపు లేదు ఆమె దగ్గర. యేసు దర్శనం అయితే, యేసు దగ్గరికి వస్తే రూట్ ఏమైపోయింది? సర్వం ఎరిగినవాడు. యేసుప్రభు వచ్చిన తర్వాత ఆమె నీళ్ళకి వచ్చింది అనుకుంటారు, అసలు ఆమె వస్తుందని యేసుప్రభు అక్కడికి వచ్చాడు. ఆ టైంలో నీళ్ళకి వస్తుందని సిస్టరు 12 o'clockకి యేసుప్రభు కూడా అక్కడికి వచ్చాడండి. ప్రైజ్ లార్డ్. పాత రూట్లో వెళ్ళిందా అన్నా? పాత రూట్లు పనిచేస్తున్నాయా? పాత విధానం పనిచేస్తుందా? పాత వైఖరి పనిచేస్తుందా? పాత నడవడిక. యేసు దర్శనమైన తర్వాత మన రూట్ అలా ఉండకూడదు. ఇంకా రూట్ ఏమవ్వాలి? మారిపోవాలి. పాత రూట్లో మనం వెళ్ళకూడదు. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 21, 22 వాక్యాలు చదవండి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎవరిని వెంబడించారంటండి? యేసయ్య దర్శనం అయింది, ప్రభు మాట్లాడాడు, ఇంకా వెంటనే విడిచిపెట్టి ప్రియులారా ప్రభువుని వెంబడించేస్తున్నారట. నేను అంటాను, యేసయ్యతో ఒక ఎన్కౌంటర్ జరిగితే, దర్శనం అయితే, ప్రభు మాట్లాడితే, ప్రభు మిమ్మల్ని చూస్తే, మీరు ఆయన చూసిన, ఆయన మిమ్మల్ని చూసిన అనండి. ఆయన నన్ను కలిసిన, నేను ఆయన్ని కలిసిన, ఖచ్చితంగా ఏదో ఒక వ్యత్యాసం కనబడుతుంది. రాత్రి నేను భోజనం చేయట్లేదు, కూర్చున్నాను, చిన్నదేదో జ్యూస్ ఇచ్చారు, తాగుతున్నాను. ఒక పాప వచ్చింది, యవ్వనస్తురాలు వచ్చి ఏడుస్తానే కళ్ళన్నీ కూడా తడిసిపోయి, అయ్యగారు ఈ చివరి ఆరాధనలో దేవుడిని దర్శించాడండి. యవ్వనస్తురాలు, ఒక 15-16 సంవత్సరాలు ఉంటాయి. దర్శించాడండి, పరిశుద్ధాత్మ తాకి నేను అనుభవించానండి. అమ్మా, నీకు దేవుడిచ్చింది మామూలు విషయం కాదు, దాన్ని కాపాడుకమ్మా, జాగ్రత్తగా బ్రతుకు, మంచిగా కాపాడుకో, దేవునితో సహవాసం చేయి, దేవుడు గొప్ప కృపణిచ్చాడు నీకు అని చెప్పానండి నా పాపతో. ప్రభు దర్శనం నీకైతే, నువ్వు ప్రభువుని కలిసినా, ప్రభువు నేను కలిసినా, ఆయన నీతో మాట్లాడు, నువ్వు ఆయనతో మాట్లాడినా, పాత రూటు మనలో ఉండొచ్చా? నాగాల్యాండ్లోనంటండి, నాగాల్యాండ్లో ఒకడు వెళ్ళి, ఒక నాస్తికుడు వెళ్ళి ఒక చర్చి మీద సిలువ ఉంటే, దేవుడు లేడు ఏమి లేదు, సిలువ పడండి, తీసేయండి అన్నాడంట. దేవుడు లేడు ఏమి లేడు. పక్కన ఒక వ్యక్తి ఉన్నాడంట, వెంటనే అన్నాడు, దేవుడు ఉన్నాడు చూపిస్తాను రా అన్నాడట. నాస్తికుడికి ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? దేవుడు లేడని అనుకున్నాం, ఇంతకాలం నా ప్రశ్నకు జవాబు దొరికింది అనుకుంటా, దేవుడు ఉన్నాడు అనుకుంటా అని చెప్పి గుహలోకి తీసుకెళ్ళి, దేవుడు ఉన్నాడు, ఈ గుహలో ఉన్నాడు అన్నాడట. గుహలో అడుగు పెట్టగానే ప్రియులరా అస్థిపందిరాలు ఉన్నాయంట అనేకమైన.
దేవుని చూపిస్తానని ఏంటి అతిపందిరాలు చూపించావు అన్నాడంట. ఒక 5 సంవత్సరాల క్రితం కనుక నువ్వు వచ్చి ఉంటే దేవుడు లేడని ఉంటే ఏదైనా ఉంటే తినేది వీళ్ళందరూ నేనే తినేశాను, ఉన్నాడు దేవుడు, నిన్ను ఇప్పుడు నేను తినట్లేదంటే నన్ను దేవుడు మార్చాడు. మనోడికి షేక్ వచ్చేసి బాప్తిసానికి సిద్ధపడిపోయాడు అంటాడు మొత్తం. నరమాంస భక్షకుడు అంటండి. పాడేరు ఒక రోజు క్రిస్మస్కి ఒక దైవజుడిని పంపిస్తే ఫ్రాంక్లిన్ గారు అని చెప్పి విన్సెంట్ అన్నకి బాగా దగ్గరండి. అన్న డేట్ ఖాళీ ఉందా, మీరు పలానా తారీఖు నాకు ఇవ్వండి అంటే ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత సైలెంట్గా చెప్తున్నాడు, అన్న ఇక్కడ కదన్నా పాడేరు అన్న అన్నాడు. అయ్యో బాబు ఎక్కడో అంటది, మనం అరకు వెళ్ళాం కదా నా దగ్గరండి. ఆ పాడేరులో కూడా బాగా డీఫెస్ట్ అండి, ఇది డీఫెస్ట్ ఏజెన్సీని బాగా లోపలికండి. అది డస్టర్ అని ఒక కారులో తీసుకెళ్తున్నారండి. ఇలా ఉన్నాయి కొండలు. ఆ డ్రైవింగ్ చేసేవాడు నాకు డౌట్ వస్తుంది, అడిగాను, బాబు నన్ను క్రిస్మస్కి తీసుకెళ్తున్నారా ఎక్కడికైనా తీసుకెళ్తున్నారా? క్రిస్మస్కే నేను పాస్టర్ గారు అన్నాడు. భయంకరమైన చలి, వచ్చిన ప్రజలందరూ మంటలు వేసుకున్న ట్రైబల్ ప్రజలు. నాకు చలి వచ్చేస్తుంది. వెళ్తుంటే కరెక్ట్గా ఇంకా క్రిస్మస్ దగ్గరలో వెళ్ళిపోతాం అనుకో 10-15 కిలోమీటర్లు ఒక చోట ఒక బ్రిడ్జ్ ఒకటి ఉంది, చాలా భయంకరంగా ఉంది. అక్కడ ఆపాడండి అతను కారు. ఆపి, అన్న ఇక్కడ మేనేటర్స్ ఉంటారన్నా అన్నాడు. మనుషులు తినేసి వాళ్ళు ఇక్కడే ఉంటారని బ్రిడ్జి దగ్గర అన్నాడు. మరి మనుషులు తినేసి వాళ్ళు ఉంటే కారు ఎందుకు ఆపా బాబు అన్నాడు. అని చెప్పి, నీకు దండం బాబు పోనీ, ఆ పాస్టర్ గారు ఏదో కొంచెం బయటికి వెళ్తాను, నీకు దండం రా బాబు ఇక్కడ కాదు ఎదరకు పోనీ. ప్రైజ్ లార్డ్. 102 కొట్టుకుందండి. ఇప్పుడు ఆడికి ఈయన సమర్పణ కలిగిన పాస్టర్ గారు పరిశుద్ధుడు, అందరికీ సేవ చేస్తున్నాడు, వాడబడుతున్నాడు. తినేసేవాడికి అంత తగ్గింపు జీవితం, మారు మనసు, ఇంత దర్శనం ఉంటుందండి చెప్పండి. ఇప్పుడు క్రైస్తవులను చంపేస్తున్న చాలామంది గుంపులు ఉన్నాయండి. వాళ్ళకి ఇతను పెద్ద దైవజనుడు పౌలు గారని ఎవరికైనా తెలుసా? వాళ్ళకి అంత బలంగా వాడబడుతున్న ఎవరో అన్నట్టుగా చంపేస్తున్నారండి చాలామంది. వాళ్ళకి ఏంటంటే ఒక మనిషిని చంపినట్టు చంపేస్తారు. ఎన్ని కుటుంబాలు ఏడుస్తాయి, ఎంతమంది బాధపడతారు, ఎంతమంది వేదనకు గురవుతారు. ప్రైజ్ లార్డ్. నేను అంటాను ప్రియులారా, యేసయ్య దర్శనం నీకు అయిందా? సరిగ్గా అయి ఉంటే కనుక పాతది నీలో పనిచేయదు. ఒకవేళ నీకు పాతది పనిచేస్తుందంటే సరిగ్గా నీకు ఆయనకి ఎన్కౌంటర్ జరగలేదు. తమ్ముడు వినండి, ఇలా చూస్తూ సరిగ్గా నీలో మార్పు వచ్చిందా? పాతది లేదా? పాత స్వభావం పనిచేయట్లేదు, సరైన మారు మనసు వచ్చిందంటే ఆయనకి నీకు ఒక స్పర్శ, ఒక తాకిడి. ఇది చాలా సీరియస్ పాయింట్, చిన్న విషయం కాదు. హల్లెలూయా. సరిగ్గా అవ్వకపోతేనే ఆ పాత జీవితం, పాత పద్ధతి, పాత వైఖరి ఏం చేస్తూ ఉంటాయి? పని చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 9వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. అపోస్తల కార్యాల గ్రంథం 9:15 కూడా చదవండి. అతడు ప్రయాణము చేయుచు దమస్కో దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ అకస్మాత్తుగా ఒక వెలుగు ఆయన మీద ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. 15 చదవండి. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. 19:26 చదవండి. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా అందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియున్నారు. ఒకసారి చూడండి, అది ఆ దర్శనమునకు నేను అవిధేయుణ్ణి కాదంటాడు. 19:26 అండి, 26:19 అండి. గ్రంథం 26:19. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడును కాక. చూడండి, పౌలు గారు సేవ అంతా కూడా మరలా విధేయత చూపించి నమ్మకంగా సేవ చేస్తూ ఎక్కడ వెనుదిరగకుండా సేవ చేశారంటే కారణం ఏంటి చెప్పట్లేదు మీరు? దేవుడు. ఒక మాట అడుగుతున్నాం ప్రియులారా, దేవుడు నేటికి బ్రతికే ఉన్నాడు. ప్రతిరోజు నేను ఆయన స్పర్శ అనుభవిస్తున్నాను. అయితే మీలో ఎవరికైనా నాకు ఆయన తాకిడి కావాలి, ఆయన దర్శనం అనుభవించాలి. ప్రభు దగ్గరికి వచ్చిన నేను నా రూట్ మారిపోవాలి. ఒక్కసారి సరైన ఎన్కౌంటర్ దేవునితో మీకు జరిగితే, ఒక్కసారి యేసయ్యతో సరైన విధానం మీకు జరిగితే పాత స్వభావం, పాత వైఖరి, పాత విధానం కనబడతాం.
చాలా చోట్ల చెప్తున్నాను, మీకు చెప్తున్నాను వినండి. ఇది ఖరీదైన స్టేట్మెంటే. నయోమి దేవుడికి రూతమ్మ గుండెల్లో చోటిచ్చింది. యేసయ్య రూతమ్మకి వంశావళి లిస్టులో చోటిచ్చాడు. ఎలా చెప్పగలరు మీరు? ప్రమాణం చేసింది. ఆపేతను రాకుండా నీ దగ్గరికి. నీ దేవుడే, నీ జనమే, మరణం తప్ప నిన్ను నన్ను ఏది అంటే ఏంటి దాని అర్థం? నయోమి యొక్క దేవుణ్ణి చూసిందండి. ఆ దేవుడు ఏంటో తెలుసుకుని గుండెల్లో చోటిచ్చేసింది రూతమ్మ. యేసుప్రభు తీసుకొచ్చి వంశావళి లిస్టులో పెట్టేశాడు. రాహాబు వేశ్య యేసయ్యకి గుండెల్లో చోటిచ్చింది. ముందు సేవకులకి ఇంట్లో చోటిచ్చింది, తర్వాత యేసయ్యకి గుండెల్లో చోటిచ్చింది. యేసయ్య తీసుకొచ్చి వంశావళి లిస్టులో పెట్టాడు. నీకేమి సంతోషం కలగట్లేదా? ప్రైజ్ ది లార్డ్. ఒక మాట అడగండి, కంగారు పడకండి, అటు ఇటు తిరగకండి, మోకరించండి. చక్కగా ఒక మాట అడగండి. ఏంటంటే వినండి, నాకు నీతో ఒక స్పర్శ తగలాలయ్యా. ఆ స్పర్శ ఎలా ఉండాలి తెలుసా? లైఫ్ టైం నీకు గుర్తుండిపోవాలి. ఎక్కడ 9వ అధ్యాయంలో జరిగిందండి దర్శనం, విన్నారా? 26:19 అగ్రిప్పరాజా, నేను ఆ దర్శనానికి అవిధేయుడును కాలేను. ఇప్పుడు యేసయ్య మీరు ఉన్న దగ్గరే ఉన్నాడు, మీరు మోకరించిన దగ్గరే ఉన్నాడు, మీరు కూర్చున్న దగ్గరే ఉన్నాడు. నీతో ఒక దర్శనం కావాలయ్యా. యోసేపు జీవితంలో దర్శనం కాదండి, ఉన్నతమైన ఆలోచనలు కలిగేటట్టుగా చేసింది కాదంటారా? చెప్పండి. అబ్రహాము జీవితంలో దర్శనం కాదా? ఆకాశం నుండి దేవుడు మాట్లాడితే ఆ దర్శనం కాదండి, అబ్రహాము చరిత్రను మార్చేసింది. హల్లెలూయా. నీ జీవితంలో దర్శనం కాదా మిమ్మల్ని నిలబెట్టేది? మీరు ఏం చేస్తారో తెలియదు. కాముగా చల్లారిపోయినట్టు, తృప్తి పడిపోయినట్టు ఉండకూడదు. గుండెలు బాదుకుంటారు. నాకు తెలియదు, ఈ మధ్యాహ్నం నువ్వు నాకు కనబడాలి ప్రభువా, నువ్వు నీ దర్శనం నాకు రావాలి. ఆయన చేతి స్పర్శ మనం తాకిడి ఏం చేయాలి? ఏదో ఒక దర్శనం నాకు కలగాలి, ఒక ఎన్కౌంటర్ కలగాలి, ఒక ఆశ కలగాలి. ఒక మాట చెప్పమంటారా? ఇప్పుడు నేను చెబుతున్నాను చూడండి, ఈ కుర్చీ ఉంది ఇక్కడ, నా వైపు చూడండి, దీని మీద కూర్చున్నాను. ఈ కంపెనీ ఏంటో నాకు తెలుసు అనుకో, దీని గురించి ఎవరన్నా ఈ కంపెనీ చెడ్డదన్నారు అనుకో, నేను అంటాను ఇది మంచి కంపెనీ, చాలా బాగుంటుంది, మంచి కంపెనీ, స్ట్రాంగ్గా ఉంటుంది, సూపర్ ఉంటుంది, అసలు కదలదో అని చెప్పగలుగుతాను. యోహాను పత్రికలు ఏముంది? ఆ జీవవాక్యం గురించి ఏది మేము చూసామో, ఏది విన్నామో, నిదానించి ఏది కనుగొన్నామో, మా కన్నులు ఏది చూసింది, ఇదిగో దాని కొరకే స్టేట్మెంట్ ఇస్తున్నాం మేము. ఆ జీవం కోసమే చెబుతున్నా. హల్లెలూయా. నేను అంటాను, మీరు పాత సంవత్సరాలు, యేసయ్య లేని సంవత్సరాలకు అడుగు పెట్టకూడదు, యేసు లేని దినాలకు వెళ్ళకూడదు, యేసు లేని జనవరి 1లు, యేసు లేని ఫిబ్రవరిలు, యేసు లేని మార్చులు ఇవన్నీ కూడా వేస్ట్. ఏప్రిల్ యేసుని కలిగి మీరు వెళ్ళాలంటే ఆయన దర్శనం మీకు కావాలి. దర్శనం కావాలంటే కొన్ని వదలాల్సినవి ఉంటాయి, పక్కన పెట్టాల్సినవి ఉంటాయి, విడిచిపెట్టాల్సినవి ఉంటాయి. నిజంగా ఆశ ఉందా మీకు ఎవరికైనా? నిజంగా ఆశ ఉందా? అలా నిజంగా ఆశ ఉన్నవాళ్ళు అండి దిగ్గున లేచి వచ్చి ఇక్కడికి వచ్చి మోకరించండి. నిజంగా ఆశ ఉన్నవాళ్ళు